నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని సిసిఎస్ దగ్గర ఉన్నాం. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల మీద ఇప్పటికే కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కార్తీక్ అని ఉన్నాడు. అదే చెప్పండి, ముఖ్యంగా మీ మీద కేసులు నమోదు చేసిండ్రు, అసలు ఎటువంటి కేసులు నమోదు చేసిండ్రు? అంటే నా మీద ఈ కేసులు నాకు కొత్త కాదండి. ఈ కేసులు నేను ఎన్నో ఎదుర్కొంటే ఈరోజు ఏంటంటే ఏదో ఎప్పుడో అయ్యింది. ఆ విషయం ఏంటంటే నాకు మా ఫ్రెండ్ నుండి ట్యాగ్ వచ్చినప్పుడు నేను దానికి కామెంట్ పెట్టిన. నా ఎగ్నెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఎగ్నెస్ట్ పార్టీ అన్నప్పుడు నేను ట్యాగ్ పెట్టినందుకు ఏమని పెట్టారు కామెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బొంద పెడతామని పెట్టిన. దానికి తప్పయ్యి నా మీద విచారణ అంటే ఏంది? నేను ఒక ఎమ్మెల్యేనా విచారణ చేయడానికి? ఒక రౌడీ షీటర్నా? నేను ఒకటి సూటిగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఒక మొగోడు అయితే ఈ 6 హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేయమని కోరుకుంటున్నా. ఆటో యూనియన్ వాళ్ళు 161 మంది చనిపోయారండి. అలా భార్యాభర్తలకు ఏమి ఇచ్చినామండి? రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చిరండి? మా మీద కాదు, ఎవరైతే ప్రశ్నిస్తారో అలా గొంతులు బిస్కడం కాదు. ఇక్కడ చూస్తే పోలీసు వాళ్ళు ఎగిరి పడుతురు. వాళ్ళకి డిఏలు వచ్చినాయండి, డిఏలు వచ్చినా, జీతాలు వచ్చినా కరెక్ట్ ఒకటి గుండె మీద చేసుకొని చెప్పమని నేను ఒప్పుకుంటా. పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు మిమ్మల్ని? అంటే నా ఫోన్ పోయిందండి. మొన్న కేటీఆర్ రోడ్ షోలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నా ఫోన్ పోవడం జరిగింది. నా భార్యకి ఫోన్ చేసి, రాత్రి ఫోన్లు చేసి 9 గంటలకు చేసి, నేను ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకొని వస్తాము, మేము మిమ్మల్ని లేకుండా చేస్తామంటే మీ అయ్య జాగిరా అని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం మీ అయ్య జాగిరా, రేవంత్ రెడ్డి జాగిరా? నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టినా, నేను ఇక్కడనే పెరిగినా. నువ్వు ఎక్కడో ఆంధ్ర అల్లుడిని తెచ్చుకొని ఇక్కడ పెత్తనం చేస్తున్నావు. ఆటో వాళ్ళు ఎంతమంది చనిపోయారో చెప్పాలి. మళ్ళీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయితే నువ్వు ఈడేమో వాలీబాల్ ఫుట్బాల్ కోట్లు నీ మన్మడితో ఆడుతున్నావు. ఆడ అంతమంది విద్యార్థులు చనిపోయారు, అది గుర్తు రాలే. 200 కోట్లు వేస్ట్ చేసినావు. ఏం చేసినావు? 200 కోట్లు ఆ మిస్సి వచ్చి ఒక 5-15 నిమిషాలు ఆడడానికి నువ్వు 200 కోట్లు వేసినావు అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే దందాలు చేస్తున్నావా అర్థమవుతుంది. ఎటువంటి సెక్షన్లు పెట్టారు మీ మీద అసలు? అంటే సెక్షన్స్ ఏం చెప్పలేరండి. నాకు సెక్షన్స్ కూడా ఏమి ఇవ్వలేరు, నోటీస్ కూడా ఇవ్వలేరు. ఇంకోటి ఏమంటున్నారు అంటే నా భార్య ఫోన్ తీసుకొని రామంటారు. ఎందుకు తేయాలంటే ఫోన్ నోటీస్లో ఉంటే నేను ఫోన్ తీయగలుగుతా, నన్ను మెన్షన్ చేస్తే నేను తీయగలుగుతా. నీ భార్య ఫోన్ తీయండి, మీ భార్యను విచారణ చేయాలంటే నీకు దమ్ము ఉంటే నన్ను విచారణ చేయండి, నా భార్యని కాదు. నీకేమైనా తప్పయి ఉంటే నాతో అడగాలి, కానీ నా భార్యను విచారణ చేయాలంటే మీరెవరు విచారణ చేయడానికి? ఇప్పుడు నా పార్టీకి ఉంటుంది విచారణ. మా పార్టీ నుండి పోలీస్ వాళ్ళకి విచారణ నాకు ఉంటుంది. నా భార్య పేరు ఎందుకు వచ్చిందండి అంటే నా భార్య ఏమైనా ముద్దాయా? నేను ముద్దాయి అనుకోండి, ఒక మాట నేను ముద్దాయినా అనుకోండి, మీరు నాకు అడగాలి కానీ నా భార్యకి ఏం అడుగుతారండి? నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, ఎన్ని రోజులు పార్టీలో వర్క్ చేసి పార్టీ లేదు కదా, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా. ఉద్యోగం దగ్గర ఎక్కడ చేస్తున్నావు, ఏం డ్యూటీ చేస్తావు, నీకు సార్ ఎవరు, మీ ఎండి ఎవరు, జిఎం ఎవరు? ఎందుకంటే అన్నీ మీకు దమ్ముంటే ఒప్పుకుంటా. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, తప్పు చేయనప్పుడు నేను ఒప్పుకోను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, నేను సచ్చేంత వరకు నా పార్టీ కార్యాలయం జెండా నా మీద పడాలా కానీ వేరే పార్టీ కండవ పడకుండా చేసుకుంటా. సుమారు ఎన్ని గంటలు తీసుకొచ్చారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి? అంటే నేను 10:30 ఆ టైంలో నేను వచ్చానండి. వస్తే పైనకి వెళ్తే మేడంని అడిగాం. మా లీగల్ సెల్ మా కిరణ్ సార్ కూడా రావడం జరిగింది. యాజ్ ఈ వాజ్ ద బిగ్ కొంచెం లీగల్ సెల్ కాబట్టి నాకు లీగల్ సెల్ నుండి కాంటాక్ట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి సార్ని పిలవడం జరిగింది. నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం లేదండి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు ఆపాలని చూస్తారు కానీ మా కంఠం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళని ఎదుర్కొంటాం. ఎంత పెద్ద నా మీద ఎన్ని కేసులు వేసినా, ఏం చేసినా. ఎందుకండి ఈ చిన్న కేసుకి మేము భయపడతాం అనుకుంటుండేమో రేవంత్ రెడ్డి. ఎవడైతే ఒప్పుకుంటాడో నువ్వు 420 హామీలు ఏ ఆటో వాళ్ళని ఆపుదాం, ఇప్పుడు పోయే వాళ్ళని ఆపుదాం. మీకు పెన్షన్ వచ్చిందని అడుగుదాం, 2500 వచ్చింది. కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలే వస్తుంది కానీ 2500 ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. 2000 కోట్లు పెట్టి నువ్వు మిస్సింగ్ తెచ్చి నీ మన్మడితో ఫుట్బాల్ ఆడినావు అంటే నీకు తెలివి ఉండాలి రేవంత్ రెడ్డి అని కోరుకుంటున్నాను. పూర్తిగా కూడా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వీళ్ళ మీద అక్రమంగా కూడా కేసులు నమోదు చేస్తారు. ఇదంతా ఎట్లా చూస్తారు అసలు? అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో
రీసెంట్గా ఇప్పుడు 67సారి ఢిల్లీకి పోతున్నాడు. దేనికి పోతుండో ఆయనకు కూడా తెలియదు. ఆయనను పిలిచిర్రా, లేకపోతే ఈ ఫ్లైట్లు ఫ్రీ ఉంటాయి, ముఖ్యమంత్రి అన్నప్పుడు ఫ్రీ ఉంటాయి, డీజిల్ ఫ్రీ ఉంటుంది, అన్నీ ఫ్రీ ఉంటుంది. ఆడెక్కిందంటే ఈడ దిగుతాడు, ఈడెక్కిందంటే ఆడ దిగుతాడు. ఆ మీటింగ్లో ఈయనని ఇన్వైట్ చేసిరా చేయలేరో అది తెలుసుకోండి. ఏందంటే ఢిల్లీకి పోయి బాతాకానీలు కొట్టుడు, మాకు అవి రావండి. బాతాకానీలు కొట్టుడు మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. వీళ్ళ లెక్క బాతాకానీలు కొట్టుడు, అటు పోయి సోనియా గాంధీ గారివి, అటు పోయి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని మేము అడుక్కోలే. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఆయన లెక్క మేము అడుక్కొని తెచ్చుకున్న తెలంగాణ కాదు. మీరు వెళ్ళి మిత్తిలో కొనుక్కున్నారేమో, చిట్టీలో ముఖ్యమంత్రి అంటాం. చిట్టీలో చిన్నప్పుడు దొంగ, పోలీసు, రాజారాణి అనే అట్లాంటి రాజ్యం నడుస్తుంది. నా మీద ఏ కేసులు పెట్టినా నేను ఒకటే కోరుకుంటున్నా, పైన దేవుడు ఉన్నాడు, న్యాయం ఉంది. భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు రాహుల్ గాంధీ. ఇక్కడ హైదరాబాద్లో రాజ్యాంగం లేదనుకుంటా. నువ్వు ఢిల్లీలో ఏ రాష్ట్రాల్లో తిరుగుతున్నావు, ఆడ చూపెడుతున్నావు భారత రాజ్యాంగం అని. ఈడెందుకు నడిపిస్తలేవు నువ్వు రాజ్యాంగం అని అడుగుతున్నా. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఫైనల్గా చెప్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలతో పెట్టుకోకండి. మా సోషల్ మీడియా చాలా డేంజర్ ఉంటుంది. నీ బట్టలు ఇప్పనికి కూడా రెడీగా ఉంటాం మేము, అది అని జరుపుకుంటున్నాం. మనతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్స్ అనేది సంబంధించి కూడా ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా అసలు ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఏమేమి సెక్షన్లు పెట్టారు? సెక్షన్లు అంటే సెక్షన్లు ఏం చెప్పలేదండి. గత వారం రోజుల నుంచి కార్తిక్ వాళ్ళ భార్యకు పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ మీద సోషల్ మీడియా మీరు మెసేజ్ పెట్టారా, గవర్నమెంట్కి అగెన్స్ట్గా రావాలి కంపల్సరీ అని. మాకు అబ్బాయి అప్రోచ్ అయితే మేము వచ్చాము, మాట్లాడాము. సీఏ గారు లేరని చెప్పేసి వాళ్ళు నోటీస్ తయారు చేసి సిగ్నేచర్ తీసుకున్నారు. నేను అడిగాము ఏం కేసులు అంటే వాళ్ళు కంటెంట్ చూపించారు. 11th మంత్లో జూబ్లీస్ ఎలక్షన్ టైంలో ఈయన ఏదో కంటెంట్ అనేది ఈయన క్రియేట్ చేసి గవర్నమెంట్కి అగెన్స్ట్గా, సీఎంకి అగెన్స్ట్గా ఏదో కంటెంట్ పెట్టాడండి. అది పెడితే దాని మీద కేసు అయిందండి. చెప్పారు రావాల్సి వస్తే ఆయన ఫోన్ డిపాజిట్ చేయాలంటే నేను ఫోన్ డిపాజిట్ చేయడండి, నన్ను మీరు నోటీస్ ఇస్తేనే డిపాజిట్ చేస్తారు, అప్పుడే నోటీస్ ఇవ్వనది నేను మాట్లాడాము. కాబట్టి నేను అన్నాను, ఆయన అడిగితే ఏమన్నాడంటే ఏదో కంటెంట్ నాకు వస్తే నేను జస్ట్ ట్యాగ్ చేయొచ్చు కానీ నేనైతే క్రియేట్ చేయలేదు. కాబట్టి ఆయన అన్నాడు. నాకేమర్థమైందంటే ఊరికే నేను అన్నాను, నేను ఒక 2 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్కి వస్తూనే ఉన్నాను, 100 సార్లు వచ్చాను. ఇదేంటంటే వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా గట్టిగా వాయిస్ రేజ్ చేస్తున్నప్పుడల్లా వీళ్ళు కార్యకర్త మీద అక్రమ కేసులు పెట్టి పిలిపించుడు, వాళ్ళ పీసీసీ వాళ్ళ వింగు నుంచి ఒక కంప్లైంట్ ఇప్పించి చేసుడు, ఇబ్బంది పెట్టినాకో వేరే వాళ్ళు వర్క్ చేసుకోకుండా ఉంటారు. పార్టీ వాళ్ళ కార్యకర్తలు కష్టపడరు, వాళ్ళు భయపడతారు అంటుంటారు. ఎందుకు భయపడతారండి? 2 ఏళ్ళ నుంచి ఎన్ని కేసులు అవుతున్నా జర్నలిస్టుల మీద ఎవరి మీద పెట్టినా కూడా లీగల్ టీమ్ స్ట్రాంగ్ ఉంది. మాకు కేటీఆర్ గారు, హరీష్ అన్న, ఇప్పుడు మనం సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా వచ్చారు. కాబట్టి మేము వాళ్ళ గురించి పోరాడతాము. ఏదున్నా కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఉన్న పోస్టును, గవర్నమెంట్ సంబంధించిన పోస్టును అతను క్రియేట్ చేసి పెట్టాడని చెప్పారు. అది అంటే అది చూడలేకుండా అది విషయం ఉందంట, అది చేశారు. అది క్లియర్గా చెప్తలేరు. ఒక ఎఫ్ఐఆర్ అయితే చెప్పారు, ఈవినింగ్ కానీ రేపు కానీ ఆ కాపీ మన బయటకు వస్తుంది. సెకండ్ రోజు అటెండ్ అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. పర్టికులర్స్ తీసుకున్నారు, సీఏ గారు లేరని పంపించారు. కాబట్టి మేము అన్నిటికీ ఫైట్ చేసి వాళ్ళకు అండగా నిలబడతామని తెలియజేస్తాం లీగల్స్ తరఫున. అయితే పూర్తిగా కూడా ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చోటమోట నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళు కనీసం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితేనే ఇలా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సుమారు ఎన్ని కేసులు నమోదయ్యండి మీకు తెలిసినంత వరకు? ఎన్ని కేసులు అనేది ఒక 100,000 కేసులు ఉన్నాయి, ఒక కేసు అని కాదు. ఈ మధ్యలో గత ఒక 5-6 నెలల నుంచి అంటే కేసులు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఇక గవర్నమెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఏం కావచ్చు, ఎందుకంటే ఎవరికైనా కంటిన్యూ చేస్తే విసుగు వస్తుంది. ఒక బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాజీ సీఎం కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాడు. మాటకు మాట పెరుగుతుంది. మళ్ళీ కార్యకర్తలు పాతది. ఇప్పుడు 11th మంత్ ఇది ఏంటండి, 11th మంత్ అయిన కేసులు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయితే నువ్వు ఫోన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ చేసి అని రమ్మని ఇబ్బంది పెట్టిన మానసికంగా కార్యకర్తల మీద. అంటే ఇప్పుడు కార్తిక్ అనే అబ్బాయి ఆయన పెద్ద హార్డ్ వర్కరు, చిన్న కుటుంబం, ఆయన డ్రైవింగ్ జాబ్ చేస్తారండి. ఆయన పార్టీ అభిమానంతో ఉద్యమంలో పోరాడి చేసి చదువుకొని యూత్ వింగ్ నుంచి వచ్చి పార్టీ కష్టపడుతున్నాడు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పని చేయొద్దు, వీళ్ళు వేరే వాడు పని చేయడు. ఇప్పుడు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కమిటెడ్ ఉంటారండి. ఆ కమిటెడ్ వాళ్ళను నొక్కేసినాం అనుకో, ఇప్పుడు గట్టిగా మాట్లాడు వేరే ఉంటాడు, డబ్బుండి గట్టిగా ఉండి పెద్ద హోదా ఉన్నాడు అనుకో, ఎవడైనా సరే వాళ్ళని తట్టుకోలేరు. చిన్న కార్యకర్తలు కానీ, యూత్ వింగ్ కానీ, విలేజ్లో ఉన్న అక్కడ ఉన్న టార్గెట్ చేసి కేసు పెట్టారు, భయపడతారు. అరే నాకు కేసు పెట్టారు. సైబర్ క్రైమ్ అనగానే క్రైమ్ అది ఏమన్నా పెద్ద 100 కోట్ల స్కామా? క్రైమ్ అంటే చిన్న ఫార్వర్డ్ మెసేజ్. మొన్న ఎలక్షన్లో కూడా ఎన్నో మెసేజ్ ఫార్వర్డ్ అయ్యాము, అన్నిటి మీద కేసులు కావు కదా. కాబట్టి అది చూసి పెట్టాలి. పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే ఇదివరకు అరెస్ట్ ఉండే, ఇప్పుడు నోటీస్ ఇస్తున్నారు. నోటీస్ ఇచ్చుడు ఏంది, ఫోన్ డిపాజిట్ చేయమంటున్నారు. ఇంట్లో వాళ్ళ ఫోన్ ఎట్లా డిపాజిట్ చేస్తారు? ఎక్కడ లేదు యాక్ట్లో. నోటీస్ ఇవ్వాలి, ఆ విల్లింగ్ ఉంటే ఇస్తాము, లేకుంటే. కాబట్టి వాళ్ళంతా ఎన్ని చేసినా కూడా మేము లీగల్ వింగ్ తరఫున పోరాడతాము, గట్టిగా నిలబడతాము. పార్టీ కూడా అండగా ఉంటుంది. మీరు మంచిగా చేయొచ్చు కానీ కొంచెం చూసి జాగ్రత్తగా ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా
పోరాడండి, సమస్యల మీద పోరాడమని చెప్తాను నేను. అది చూసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ వింగ్ కూడా మనతో పాటు మాట్లాడారు. పూర్తిగా కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అక్రమంగా కూడా కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మేడం కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇట్లా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తామంటే ఏం చెప్తాం తమ్మి, న్యాయం మీద న్యాయంగా మాట్లాడితే కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఒక 100 కేసులు ఉన్నాయి. వాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, వాడే మాకు ముఖ్యమంత్రి ఇప్పుడు. అట్లాంటి అంటే మేము మొన్న బండ బూతులు మాట్లాడిండు మాజీ సీఎంకు అంటారు కదా, తెలంగాణ తెచ్చిన యోధుని మీద ఆయన ఖాళీ ఒక మాట అన్నాడు, తోలు తీస్తా అని. అంటే డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటారు కదా, ఉన్నది ఎన్నో పోయి గుచ్చుకున్నది, బాగా మంట ఏం మాట్లాడినో అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలకు తిట్లు మంచిగా ఉంటాయని చెప్పేసి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ వాని మీద మేము కేసు పెడితే ఎక్కడ పోతాడు? 2 కోట్లు 4 కోట్ల ప్రజలకు వచ్చి మేము కేసు పెట్టినా మనకు ఎక్కడ పోతాడు? రాజీనామా చేస్తాడా రేవంత్ రెడ్డి? అంతే కదా తమ్మి, ఒక్క మాట తోలు తీస్తా అన్న దాంట్లో ఏమైనా బూతులు ఉన్నాయా? మాకైతే కనిపిస్తలేదు. ఇష్టం ఉన్నట్టు ఆయనను ఎట్లా మాట్లాడిండు, పెద్ద మనిషి అని చెప్పేసి కూడా చూడకుండా. అంటే ప్రజలను డైవర్స్ చేస్తున్నాడు. నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోయినాయి, ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతాడు రేవంత్ రెడ్డి. కాబట్టి పాలన చేత కాదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు అంటారు కదా, ఈరోజు హోమ్ మినిస్టర్ లేడు. కాబట్టి మన ఇష్టారాజ్యం చేస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రజలు ఒప్పుకుంటారు? ఇదే ఈయన అన్నంటే తొండలు పాములు అన్నీ రెడీ పెట్టుకున్నారు ప్రజలు. ఇప్పుడు ఎట్లయితే బంగ్లాదేశ్లో ఆమె అయితే ఉరికిపిచ్చి ఇక్కడ మన తెలంగాణ అంటారు కదా భారతదేశంలో ఎట్లయితే వచ్చి కూర్చుందో, ఈరోజు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని ఉరికిపిచ్చి తరిమి కొట్టడానికి దినాలు దగ్గరకు వచ్చినాయి రేవంత్ రెడ్డి. ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాష కావచ్చు ఇప్పుడు పెద్దగా కూడా వైరల్ అవుతా ఉంది, ఎట్లా చూస్తారు మీరు అది? అసలు సీఎం అని మీరు చెప్తారు తమ్మి, మీరైతే చెప్తారు. సీఎం అనే మాటకు ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. సీఎం అంటే ఒక ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇచ్చుకోవాలి. కడుపులో పెట్టుకొని చూసిండు బాపు కేసీఆర్ 4 కోట్ల ప్రజలను. వీడేమో 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టి ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కావాలి. కేసీఆర్ పేరు ఎత్తంది స్టేజ్ ఉన్నదా? అసలు ఎక్కడ మాట్లాడాలి, అసలు మనకి ఎవరన్నా లెటర్స్ రాసిస్తారు కదమ్మా, నాకైతే తెలుసు. అది ఒక సీఎం ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఒక ప్రజాక్షేత్రంలో ఒక మీటింగ్కి పోతాం, దాని సబ్జెక్టు మాట్లాడకుండా కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడి దాని తర్వాత కేసీఆర్ పేరు ఎత్తుతాడు. అంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్ పేరు ఎత్తకపోతే వీడు ముఖ్యమంత్రిగా ఉండడు అని మాత్రం మనకి మైండ్లో కూర్చున్నది. ఒక సెంటిమెంట్ అనమాట. కేసీఆర్ పేరు ఎత్తుకుంటే నేను ఈరోజు బుక్కడి తిండి దొరుకుతుంది, నాకు ఒక 4 బ్యాగులు జమ చేసుకోవచ్చు, తర్వాత రాహుల్ గాంధీకి తీసుకొని పోవచ్చు అనే ఈ 2 ఏళ్ల నుంచి చేసిన ప్రయత్నం అదే. కానీ రేవంత్ రెడ్డి నేను వదిలిపెట్టేది లేదు. నువ్వు ఈరోజు పాలమూరు నీళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నావు, ఎవరికి ఇస్తున్నావు? ఈరోజు బాపు కేసీఆర్ బయటికి వస్తాడు, బయటికి వచ్చి నీది అంటారు కదా జాతకం మొత్తం బయట పెట్టడానికే నీది అంటారు. 2 ఏళ్ళు నీకు టైం ఇచ్చిండు. 2 ఏళ్లలో నువ్వు ఏమి చేయలేవు. ప్రజలను కన్నీళ్ళు కాదు రక్తం వస్తుంది. ఈరోజు మొన్న బాపు కేసీఆర్ని బండబూతులు అసలు ప్రజలు ముంగడ కూర్చున్నావు సర్పంచులకు, వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు కొత్తగా సర్పంచులు వాళ్ళు ప్రమాణ స్వీకారం తీసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఏదో ఇవ్వడానికి వచ్చినావు. వాళ్ళకి ఎట్లాంటి నిర్దేశనం చేయాలమ్మా? దిశానిర్దేశనము ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది మాట మాట్లాడాలి. వాళ్ళ కష్టాలేమని నువ్వు కేసీఆర్ని తిట్టడానికి దాని మీదకి వచ్చినావా? అంటే ఏం నేర్చుకుంటారు ప్రజలు? పిల్లలు అయితే భయపడుతారు. రేవంత్ రెడ్డి అంటేనే ఒక బుల్డోజర్, ఒక బూతుల డబ్బా. ఆయన ఆ డబ్బిప్పుతే బూతులు వెళ్తాయి అన్నట్టు భయపడుతున్నారు. టీవీ పెట్టి పిల్లల ముంగడ మాత్రం రేవంత్ రెడ్డి స్పీచ్ ఎవరు వినిపిస్తలేరు. ఎందుకంటే పిల్లలు ఇది ఈరోజు ఆ పిల్లగాడు కార్తిక్ ప్రశ్నించుండు, ఈరోజు కేసు పెట్టినావు. ఇట్లా ఎంతమంది కార్తిక్లను పెడతావు? 4 కోట్ల ప్రజలను లోపటేసే అంత దమ్ముందా రేవంత్ రెడ్డి? కాబట్టే ఈరోజు ప్రజాక్షేత్రంలో చెప్పేది ఒక్కటే, నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుని తరిమి కొట్టేది. ఈరోజు బంగ్లాదేశ్లో ఎట్లయితే ప్రధానమంత్రిని ఆమెను ఎట్లయితే ఉరికిపిచ్చిరో రేవంత్ రెడ్డి కూడా అదే దినాల దగ్గరకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా ఉన్నారా? ఎందుకు లేము? బొంద పెట్టడానికే ఉన్నాము. రేవంత్ రెడ్డిని బొంద పెట్టడానికే ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ఏ ప్రశ్నిస్తుంది. బీజేపీ సంకనాకి పోయింది. బీజేపీ సంకనాకుతున్నది వీళ్ళది. మోదీ సంకనాకుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఈడున్నాడు. ఈరోజు మా బాపు కేసీఆర్ మీద ఈగ కాదు కదా బిడ్డ, నీ ఎట్లాంటాను నజర్ అది కూడా వడనీయం.
నీ అట్లాంటి వాళ్ళని గుమ్మడికాయ తిప్పి కొట్టేసినట్టు నిన్ను కొట్టేస్తాం. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? నీ భాష మార్చుకో రేవంత్ రెడ్డి, ఇకనైనా టైం ఉంది. బాపు కేసీఆర్ 29కి వస్తున్నాడు, భాష మార్చుకో. లేకుంటే నిన్ను ఎవరు కాదు, ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారు చూడు వాళ్ళే నిన్ను తొండలు పాములు అన్నీ రెడీ పెట్టుకుంటారు, ఉరికిపిచ్చి కొడతారు. ఇక నేను ఆ దినాలు వచ్చినాయి. ఎందుకంటే ఆడోళ్ళకు పిల్లలకు వాళ్ళ భాష అంటేనే భయపడుతున్నారు తమ్మి, వాళ్ళ భాష అంటేనే భయపడుతున్నారు. అట్లాంటి స్థితికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదు కదా బీఆర్ఎస్ వాళ్ళ సైడ్ కన్ను ఎత్తి చూసే అంత అర్హత నీకు లేదు. అది చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సన్నీ, న్యూస్ లైన్, హైదరాబాద్.